నుంచి కూటమి అభ్యర్థిగా ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని పోటీ చేస్తున్నారు. వెనిగండ్ల రాము విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. కొడాలి నాని 10th ఫెయిల్ అయ్యారు. 2024 అఫిడవిట్ ప్రకారం వెనిగండ్ల రాము మరియు అతని కుటుంబ సభ్యుల ఆస్తులు 284,46,73,925 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొడాలి నాని మరియు అతని కుటుంబ సభ్యులకు ఆస్తి 16,33,801 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వెనిగండ్ల రాము యొక్క అప్పు 16,61,15,412 ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొడాలి నాని అప్పు 4,92,458 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వెనిగండ్ల రాముపై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొడాలి నానిపై 5 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు వెనిగండ్ల రాము కొత్త అయినప్పటికీ సేవా కార్యక్రమాల్లో మాత్రం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇతను మొదటి నుంచి పేద ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగుదేశం పట్ల ఆకర్షితుడై మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొడాలి నాని ఎన్టీఆర్ పై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరి గుడివాడ నియోజకవర్గం నుంచి 2 సార్లు పోటీ చేసి గెలుపొందారు. ఆ తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో చేరి 2 సార్లు గెలిచి ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొడాలి నాని ఆస్తులు 2019తో పోలిస్తే 2024 నాటికి 13% పెరిగాయి.